హలో అందరికీ నమస్కారం అండి. వస్తారు మరి వీడియోకి అయితే ఆగండి వీడియోని చివరిదాకా చూడాలి, ఓకేనా? అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందే చేసుకున్న తర్వాత చూడండి. నేను లైక్ కూడా చేయాలండి. ఈ వీడియోకి లైక్స్ ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక 1K వరకు వస్తాయని చెప్పి. మీరు కూడా మరి అలానే సపోర్ట్ చేస్తూ చూసిన తర్వాత కూడా మీరు లైక్ చేసి వెళ్ళాలన్నమాట. సో అంతే. ఇది ఏంటంటే ఉగాదికి ఒక 1 వీక్ తర్వాత ఆవుకి పేయి పుట్టిందనమాట. రాముడు కూడా పుట్టాడు. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి నాకు అలా తీయడం. బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ కాలు తల వచ్చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి అంటారు కదా, సో యానిమల్స్లో. అలానే మా ఆవుకైతే ఇది 4th టైం అనమాట ఇలాగా ప్రెగ్నెన్సీ. అయితే ఈత అంటారు కదా అలా. అయితే ఇంకా నాకేస్తూ ఉందండి బాబు. లైక్ వచ్చిందంటే తల్లికి ఆనందం ఉంటుంది కదా, అంటే నా కొడుకు వచ్చాడని చెప్పి. ఇంకా పుట్టిన వితిన్ హవర్స్లో నించున్నాడండి బాబు. మీరు నమ్మితే నమ్మరు. లైక్ మనం కూడా అలా నించం కదా, చిన్న పిల్లలుగా ఉంటాం. అదే ఆవు పేలు ఎత్తి వెంటనే నించుని పోతాయంట. నాకు తర్వాత మా మామయ్య గారు అమ్మగారు చెప్పారు. లేచిన వెంటనే ఇంకా బుజ్జిగా పాలు తాగేయడం, మా మామయ్య పక్క నుంచి పాలు తీయడం అన్నీ అయిపోయాయండి ఒకేసారి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్లు కూడా చేయండి అండ్ కమెంట్ కూడా పెట్టండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజైతే అలా గడిచిపోయింది. సో మధ్యాహ్నం నుంచి ఇంకా పుడతాడు పెయ్య అని చెప్పి మా ఇంట్లో హడావిడి సందడి అన్నీ మొదలైపోయాయి. సో మీరు కూడా అలాగా లైక్ చేసి సపోర్ట్ చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్స్ మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.